వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో బిఎల్ఏ 2ల కోసం ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై పట్టణ స్థాయి కార్యశాల నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా సవరణ, బూత్ స్థాయి ఏజెంట్ల బాధ్యతలు, ఓటర్ నమోదు ప్రక్రియపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై అనూప్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, ఏలేటి నరేందర్ రెడ్డి, పీసు రాజేందర్, ధర్మపురి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతంతో మన యొక్క కార్యక్రమాన్ని, వందే మాతరంతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా లేచి నిల్చోవాలి. అన్న వందే మాతరం ముందు మన పీసు రాజేందర్ నరేందర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడారు ఎస్ఐఆర్ గురించి. అర్థమైపోయింది అనుకుంటాను. అవునా? ఇక నేను చెప్పేదైతే అవసరం లేదు కదా. దానికన్నా ముందు ఇప్పుడు ఇక్కడ బిఎల్ఏలు ఎంతమంది ఉన్నారు? బిఎల్ఏ 2లు 1, 2, 3 అంతేనా? 3. మరి ఇక్కడ 35 మంది బిఎల్ఏ 2లు టౌన్లో ఉండాలా? మనం పెట్టుకున్నది బిఎల్ఏ 2 కార్యశాల. మరి 3 ఉంటే మిగతా 32 మంది పరిస్థితి ఏంటిది? అధ్యక్ష మిమ్మల్ని అడుగుతుంది. ఒక సంవత్సరం నుంచి ఏడా చూసినా కూడా ఎస్ఐఆర్ 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 అని చెప్పి అన్ని పేపర్లల్లో, సోషల్ మీడియాలో, న్యూస్ ఛానళ్ళల్లో ఎక్కడైనా కూడా ఎస్ఐఆర్ గురించే చర్చ జరిగింది. ఎస్ఐఆర్ అంటే ఇంగ్లీష్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మన తెలుగులో చెప్పాలంటే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ. మన భాషలో చెప్పాలంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్, అంటే ఓటర్ లిస్ట్ను కడుగుడు, శుద్ధి చేసుడు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఇప్పుడే మొదటిసారి జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదంటే ఇప్పటికి 14 సార్లు 13 సార్లు జరిగింది. 14వసారి. 14వసారి ఈ కొద్దిగా 13 సార్లు లేనప్పుడు దీనికి ఇంపార్టెన్స్, ఈ 14వసారి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చింది? అయితే మమతా బెనర్జీ ఉండేనో అట్లాగే మమతా బెనర్జీ ఎంబడి ఉండే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్ పవార్ ఇక్కడ తమిళనాడు ప్రక్రియ ద్వారా భారతీయ జనతా పార్టీ అక్రమంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని అర్హులైన ఓటర్ కమిటీ పూర్తయింది. వాస్తవాలు పెద్దలు జిల్లా అధ్యక్షుల వారితో అదేవిధంగా అనుభవంతో మధ్యాహ్నం కూర్చొని పూర్తి స్థాయిలో కమిటీని మనం టౌన్ కమిటీ చాలా పేరు దాదాపు అంటే మరి అనౌన్స్మెంట్ నేను ఆల్రెడీ పత్రికా విలేకరులకు కూడా అందజేస్తాను. అందరికీ కూడా సమాచారం వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఏమనుకుంటామంటే బూత్ అధ్యక్షులను కూడా కొంతమంది పెట్టాలని చెప్పి పార్టీగా సూచించడం జరిగింది. వాటి ఇన్ఛార్జ్లో పెట్టడానికి చెప్పడం జరిగింది. శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ కూడా నేను మనకి మన యొక్క వడ్డపల్లి సినిమా కూడా ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా సమాచారం ఇస్తాం. మీతో కూడా వారు సమావేశం అవుతారు. బిఎల్ఏ 2కు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారితో సపరేట్ గా సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేసి జగిత్యాల జిల్లాలో బిఎల్2 అంటే ఎంత శక్తివంతం ఉంటుందో పెట్టాలని ఇక్కడ దానికి చెప్తా ఉంటాను. బిఎల్ఏ 2కు సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా ఈ యొక్క తొందరలోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. వారిని కూడా యాక్టివ్ గా పనిచేసే విధంగా మీ అందరి సూచనల సలహాలు వాళ్ళకి వారితో పాటు మా అందరికి కూడా అవసరం కాబట్టి వారు కూడా ఆ రకంగా తయారు చేస్తా. రేపు మరి కమిటీ కార్యకర్తలందరూ కూడా పార్టీ కోసం పనిచేద్దాం. అరవింద్ అన్న నాయకత్వంలో పనిచేద్దాం. పార్టీ యొక్క జెండాని రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మెట్టిపల్లి గడ్డ మీద రెపరెపలాడిద్దాం. దానికోసం ఉద్యమాలు చేద్దాం. ప్రజా సమస్యల పైన అనుసరిగల ఉద్యమాలు చేద్దాం. భయపడే ప్రసక్తి లేదు. మీరందరూ కూడా మీ అందరికీ అన్ని విధాలుగా తోడుంటాం, అన్ని రకాలుగా తోడుంటాం. ఏ రాష్ట్రైనా నా ఫోన్ చాలా ఉంటుంది.
ఏ లబ్ధైనా, ఏ హాస్పిటల్ అయినా, ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఏ ఆఫీస్ అయినా సరే నేను వస్తా పనిచేస్తాను. నేను బాధపడలేదు, తప్పకుండా వస్తాను. మీకు మనకు ఆఫీస్ రెగ్యులేటర్ గా మనం టౌన్ లో ఆఫీస్ కూడా పెట్టుకోబోతున్నాం. ఆ ఆఫీస్ శాఖ కార్యాలయం కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. మాది సంకల్ప కాలేజీ ఉంటే ఇంతకుముందు ఆ సంకల్ప కాలేజీలోనే మనం పార్టీ టౌన్ కమిటీని, టౌన్ ఆఫీస్ ని కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. దానికి కూడా ఎంపీ గారిని ఆహ్వానిద్దాం. మన జిల్లా నాయకులు అందరూ కూడా మనం పిలుద్దాం. బ్రహ్మాండమైనటువంటి ఆఫీస్ పెట్టుకొని ఉత్తేజమైనటువంటి కార్యకర్తలను తయారు చేసుకొని ఈ యొక్క గడ్డ మీద రెప్పరెప్పలాడిద్దాం. బీజేపీ కూడా తెలియకూడదాం. అవునా ఆలోచింది వ్యక్తుల పట్ల చూపెట్టాలి. కాబట్టి అందరూ ఎవ్వరు కూడా నాలుగుపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల అందరూ నాయకులు ఉంటారు. మీరు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నా. కొద్దిగా సమోసాలు టీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సమోసాలు తీసుకున్న తర్వాత చేసిన మన జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారికి, అదే మాదిరిగా జిల్లా ఇచ్చేసిన బీజేపీ కార్యకర్తలకు, ముఖ్యంగా బూత్ ఏజెంట్లకు, శక్తి కేంద్రాల ఏజెంట్లకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలిసి ఇప్పటివరకు అందరికీ బూత్ ఏజెంట్లు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు మన పార్టీకి, మనకు బూత్ ఏజెంట్లు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ వార్డులో ఎన్ని ఓటర్లు ఉన్నారు, అందులో మహిళలు ఎందరు ఉన్నారు, పురుషులు ఎందరు ఉన్నారు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓట్లో పాల్గొంటారు, ఇందులో ఓట్ల ఎన్ని దిశాలా, ఎన్ని ఉండాలన్నది మీరు ఒక అవగాహన తెచ్చుకున్నప్పుడు మనము సింపుల్గా ఆ వార్డు ఎలక్షన్ తెచ్చుకోవాలి. కాబట్టి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్లు ప్రతి వార్డుల మొత్తం మీకు సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు వాటికి చాలా లాభం అవుతుంది. రేపు మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, మీ పార్ట్, మీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎస్ఐఆర్ చాలా ముఖ్యమైన, వాళ్ళందరూ తెలుసు, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ. వాళ్ళ 14 కోట్ల మెంబర్షిప్ ఉన్న పార్టీ. 22 రాష్ట్రాలలో ప్రభుత్వం ఉన్నది, 2 యూనియన్ టెరిటరీలో ప్రభుత్వం ఉంది. మన ఆర్థిక వ్యవస్థ 11% నుంచి 3% తీసుకొచ్చిన వ్యవస్థ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు 24 గంటలు పనిచేస్తున్నారు. ఒక వారం రోజుల కింద క్యాబినెట్ కూడా తీర్మానం చేసింది. మనకు 4 లైన్ హైవే కూడా వస్తుంది. మనకు ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల 60 కిలోమీటర్స్ వస్తుంది. జగిత్యాల కరీంనగర్ కూడా ఒక హైవే రావడం జరుగుతుంది. వీటన్నిటి వలన మనకు ప్రయాణం ఈజీగా అవుతుంది, డ్రైవర్లకి ఈజీ. ఫలాలు అందుకోవాలంటే మనం బూత్ లెవెల్లో కష్టపడాలి. మన ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ఫలాలు ముఖ్యంగా మీకు అందుతాయి. ముఖ్యంగా అందేది బూత్ ఏజెంట్లకు, శక్తి కానీ. కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తే రేపు రాబోయే తరం మీదే, రాబోయే ప్రభుత్వం కూడా మనదే. కాబట్టి మీరందరూ సిద్ధ వహిస్తూ ఎస్ఆర్ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని, మరి పట్టణ అధ్యక్షులు నవీన్ గారి ఆధ్వర్యంలో మీరు ఇంకా ముందుకు పయనించండి. నాకున్న BLA 2 ఏదైతే సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నామో, BLA 2 అనేది అతి ముఖ్యమైనది. BLA 2 యొక్క విధి విధానాలు ఏదైతే 2002 ఓటర్ లిస్టు ఆధారితంతో ఇప్పుడున్న ప్రతి ఇంటింటికి పోయి ఆ యొక్క ఉన్న ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓటర్ లిస్టుని వెరిఫికేషన్ చేసుకొని, మరి వేరే ఓట్లు ఏమన్నా కలిసినాయా, కొత్త ఓట్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే పాత ఓట్లు ఏమన్నా ఎక్కడ షిఫ్ట్ అయినాయా, ఇవన్నీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏదైతే BLA 2 వాళ్ళ యొక్క చేయవలసిన బాధ్యత ఉంటుంది. తర్వాత ఏదైతే ఈ యొక్క BLA 2కు సంబంధించిన ఏదైతే BLA 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి వెరిఫికేషన్ చేసి, ఎందుకంటే ఈ యొక్క వందలాది ఓట్లు అన్నీ ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ఇళ్ళల్లో కొన్ని ఎన్నో ఓట్లు ఉన్నాయి. అవన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే BLA 2ను అపాయింట్ చేసిందో ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ తోటి కమ్యూనికేట్ చేసుకొని, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక్కొక్క ఇంటికి పోయి ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, గతంలో 2002 ఆధారితంగా దానికి ఒక లింకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ యొక్క BLA 2 అండ్ BLA ఆఫీసర్ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెరిఫికేషన్ చేసి ఈ ఓట్ల యొక్క
పరిశీలన చేసి దీన్ని క్లియర్ చేయవలసిన బాధ్యత మా యొక్క BLA-2 కార్యకర్త మీద ఉందని నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క BLA-2 SRI నడుస్తుంది. దాని యొక్క అదే సందర్భంగా ఈ యొక్క జగిత్యాల జిల్లాల నిజామాబాద్ పార్లమెంట్లో కూడా ఈ యొక్క BLA-2 అన్ని మీటింగ్లు ఏర్పాటు చేసినాము జిల్లాల. ఈరోజు మన కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు 2 టౌన్లలో కూడా ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. ఈ జగిత్యాల జిల్లాలో కూడా వితిన్ ఒక వారం రోజుల లోపల కంప్లీట్ చేసి మేము మా యొక్క రాష్ట్ర పార్టీకి ఈ యొక్క BLA-2 లిస్టును అప్పచెప్పి దీన్ని మేము కంప్లీట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.